వరలక్ష్మి తన బెడ్ మీద పడుకోవడం చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే తన ఫోన్‌ని తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ ఫోన్‌ని చూసి, "ఏంటి వరలక్ష్మి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? నాకు సారీ చెప్పడానికి అనుకుంటా" అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో వరలక్ష్మి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వైష్ణవి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "హలో వరలక్ష్మి" అని చెప్పేసి అయితే కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఫోన్‌ని కట్ చేసేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ అయితే అక్కడ ఉన్న వెన్నెల చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వరలక్ష్మికి పిచ్చే ఏంట ఈ టైంలో ఫోన్ చేసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇప్పుడు కాల్ బ్యాక్ చేసి తనని చెడామడా తిట్టేస్తే తనకి బుద్ధి వస్తుందని చెప్పేసి అయితే ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఇప్పుడు నాన్న గాని అమ్మకు ఫోన్ చేస్తే అక్కడ అమ్మ ఫోన్ రింగ్ అయితే అక్కడ ఉన్న వైష్ణవి దొరికిపోతుంది కదా! ఇప్పుడు ఎలా ఫోన్ చేయకుండా నాన్నని ఎలా ఆపను అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఎలాగైనా ఫోన్ చేసి వరలక్ష్మిని చెడామడా తిట్టేసి తనకు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే ఫోన్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే నాన్న అని చెప్పేసి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు అయితే ఏంటమ్మా ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.